ప్రభువాన్ని మిమ్మల్ని దీవించునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలండి, ఒక మనుషుని ద్వారా పాపమును. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలండి. ఒక మనుషుని ద్వారా పాపం అనేది ఈ లోకంలోకి వచ్చిందంట. ఎవరా మనుషుడు? ఎప్పుడో జరిగిన విషయాలను అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడండి. ఒక మనుషుని ద్వారంట ఈ లోకంలోనికి పాపం ప్రవేశించిందంట. ఆ మనుషుడు ఎవరంటే ఆదిలో ఉన్నటువంటి ఆదాము, మొదటి మనుష్యుడు. ఎవరంట? సృష్టిలో మొదటి మనుష్యుడు అండి. ఆ ఆదాము తప్పిదాలను బట్టి ఈ లోకంలో కంట పాపము ప్రవేశించిందంట. మనుషులందరూ పుడుతున్నారు, పాపములో పుడుతున్నారు, పాపములో జీవిస్తున్నారు, పాపములో చనిపోయి పాపులు ఉండే నిత్య నరకాగ్ని అగ్నిగుండానికి చేరిపోతున్నారండి. యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆదాము తప్పిదాన్ని బట్టి, ఆదాము పొరపాటును బట్టి ఈ లోకంలో వచ్చిన పాపానికి అందరూ బానిసలైపోతున్నారు. పాపం ఉండే స్థలానికి వెళ్ళిపోతున్నారు. మరణము సంప్రాప్తం అవుతుంది కనుక ఆ మరణము నుంచి, ఆ పాపం ఉండే స్థలము నుంచి మనుషులను విడిపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి శిలువ మరణం అనేది ఇప్పుడు ప్రణాళిక కాదండి. ఆదిలో ఆదాము పాపము చేసినప్పుడే యేసుక్రీస్తు వారు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ పరమ తండ్రి అనే దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. చదువుదామా? ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనములో ఆదామవ్వలు తప్పిదం చేసినప్పుడు ఆదామవ్వల్ని ఆయన ఏదోను తోట నుంచి బయటకు నెట్టివేశారండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును, అంటే సర్ప సంతానమునకును అపవాది సంతానమునకును ఆయన అంటే యేసుక్రీస్తు సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు. ఆమేన్, హల్లెలూయా. గమనించాలండి, ఇక్కడ సర్పము అవ్వమును మోసము చేసి ఆదామవ్వలు దేవుని మహిమను కోల్పోవడానికి సర్పం కారణమైంది, అపవాది కారణమైంది. ఇక్కడ సర్పానికి చెబుతున్నాడు, ఇదిగో నీకు స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తాను. ఎవరు స్త్రీ సంతానము? యేసుక్రీస్తు స్త్రీ కడుపున స్త్రీ సంతానంలో పుట్టాడండి. అంటే ఎవరు? మరియ గర్భాన పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తు వారు జన్మించాడు. స్త్రీ పురుషుల కలయిక వలన ఆయన జన్మించలేదు, కానీ అతను పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. అందుకే అతను స్త్రీ సంతానముగా పిలువబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారి స్త్రీ సంతానమునకును సర్ప సంతానమునకును వైరము కలగజేస్తాను అని యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరమ తండ్రి దేవుడు అంటున్నాడు. స్త్రీ సంతానాన్ని పుట్టిన యేసుక్రీస్తు వారిని ఆ కల్వరి శిలువలో అంట ఆ సర్పం ఏం చేసిందంటే మడి మీద కాటేసింది. కాళ్ళకు చేతులకు ఏం చేసిందంట? సేనలు కొట్టే పరిస్థితి, కదలలేని స్థితిలో శిలువకు బంధించేసిందండి. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? ఆ సర్పానికి ప్రాణమే లేకుండా తన తల మీద చేతులు కొట్టాడంట. ఆమేన్, హల్లెలూయా. పాముకి సర్పానికి ప్రాణం ఆడి ఉంటుంది? తోకలో ఉంటుందా? లేదండి, తలలో అక్కడ రాయబడింది కదా, అది నిన్ను ఎక్కడ పడుతుందంట?
తల మీద ఉంది అక్కడ. అది నిన్ను తల మీద కొట్టును. యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడంటే ఆ యొక్క సర్పాన్ని అంట తల మీద కొట్టేశాడు. అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు రాస్తూ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ముళ్ళెక్కడా, ఇన్ని దినాలు మరణానికి భయపడుతున్నారు కదా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, అనేకులు భయపెట్టావు. కానీ ఆ పరమ తండ్రి అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి వేశాడు, మరణపు ముళ్ళును విరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఆదిలో ఉన్న చిత్త ప్రకారము, ఆదిలో ఉన్న తండ్రి ప్రణాళిక నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మనుషులందరినీ పాపాలు కడుగుట కొరకు, మనుషులందరూ నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి వారసులుగా చేయాలని ఆ పరమ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు వారు మనందరూ చేసిన పాపాలు ఆయన భుజాల మీద మోసుకొని ఆ కల్వరి సిలువలో ప్రాణ త్యాగము చేశాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడుతున్నారు. అలాగే ఒకని విధేయత వలన అనేకులు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏం తెలుసా, ఒకరి అవిధేయత, ఆదాము అవ్వలు అవిధేయత వలన అందరంట పాపులు ఎంచబడుతున్నారంట. కానీ యేసుక్రీస్తు వారి విధేయతను బట్టి మనుషులందరంట నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతున్నారంట. ఆమేన్, హల్లెలూయా. మనం నీతిమంతులు కాదండి, ఏమన్నా ఒక్కడు నీతిమంతుడు లేడండి, అందరూ పాపులే. కానీ యేసుక్రీస్తు వారంట పాపుల జాబితాలో ఉండేది నిన్ను నన్నంట నీతిమంతుల లెక్కలో చేర్చాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన విధేయత చూపాడండి. తండ్రి చిత్తం, తండ్రి చెబుతున్నాడు, ఇదిగో నీ భూలోకానికి వెళ్ళాలి, వెళ్తానయ్యా. ఎవరైనా ఉన్నారా అంటే యేసయ్య నేనున్నానయ్యా. వెళ్తావా? వెళ్తానయ్యా. నువ్వు వెళ్ళాలి, వెళ్తానయ్యా. ఆ కల్వరి సిలువలో నువ్వు మౌనముగా ఉండాలి. ఇదిగో గొర్రె పొచ్చు కత్తిరించు గొర్రె పిల్ల మౌనంగా ఉన్న రీతిగా నువ్వు మౌనంగా ఉండాలి. ఉంటానయ్యా. ఇదిగో నిన్ను దూషిస్తారు, మౌనంగా ఉండాలి. ఉంటానయ్యా. కొరడాలతో కొడతారు, హింసిస్తారు, హేళన చేస్తారు, ఎన్ని చేసినా నువ్వు మౌనముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. తండ్రి చిత్తానికి లోపడ్డాడు. ఆ గెత్సెమనే తోటలో చివరి ప్రార్థన చేశాడు కదా, ముమ్మారు ప్రార్థన చేశాడు. ఒకే అంశం కొరకు, ఒక్కదాని కొరకు ఎన్నిసార్లు చేశాడు? ముమ్మారు ప్రార్థన చేసి. ఏంటంటే కల్వరి సిలువ శ్రమల గురించి ఆయన ప్రార్థన చేస్తుంటే అతని ఎదుటంట ఆ శ్రమలన్నీ కనబడుతున్నాయండి. ఆ జరగబోయే సంగతులన్నీ కనబడుతున్నాయి. ఆయన కొడుతున్న దృశ్యాలు, హేళన చేస్తున్న దృశ్యాలు, హింసిస్తున్న దృశ్యాలు, ఇవన్నీ కనపడతా ఉన్నాయండి. ఇంకా భారము కలిగి ప్రార్థన చేస్తారంట. అక్కడ రాయబడింది చెమట రక్త బిందువులు ఆయనంట. ఆమేన్, హల్లెలూయా. ఎంత బహువేదనతో ఆతురపడి, అక్కడ రాయబడింది ఆతురపడి బహువేదనతో ప్రార్థన చేశాడంట. శరీరం ఉండే చెమట రక్తమోలే కారిందంట అంతగా. ఎందుకంటే అన్ని శ్రమలు ఉండేయండి ఆయనకి, అన్ని ఇబ్బందులు అవన్నీ కనబడుతుంటే తట్టుకోలేక ఆ యొక్క బాధతో 3 సార్లు ప్రార్థన చేసి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించయ్యా. నీ చిత్తం కాకపోతే నీ చిత్తమైతే తొలగించయ్యా, కానీ నీ చిత్తమే జరుగును గాక, నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పాడు. దేవుని బిడ్డ, యేసయ్య తండ్రి చిత్తానికి లోబడి ఈ లోకానికి వచ్చాడండి. ఆయన తండ్రి చిత్తానికి లోబడి కల్వరి సిలువ శ్రమలకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అక్కడ రాయబడేది కదా, ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారంట. యేసుక్రీస్తు వారి తండ్రికి విధేయత చూపాడు. ఆమేన్, హల్లెలూయా. విధేయత చూపాడండి, తండ్రికి లోబడ్డాడండి. యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగిస్తే అంట ఆ సిలువలో ఎన్నో ఇబ్బందులకు గురి చేశారండి. యేసుక్రీస్తు వారిని తీసుకువెళ్ళారు, కొరడాలతో ఒకటి తక్కువ 39 దెబ్బలు కొట్టారండి. ముళ్ళ కిరీటం పెట్టారు,
మొహం మీద ఉమ్మి వేశారు, పిడుగుందులు గుద్దారు, వీపు మీద గుద్దారు, నాగల వల్ల ఆయన శరీరం దున్నబడింది. ఎన్ని చేసినా కూడా ఒక్క మాట మారు మాట పలకలేదంట, మౌనముగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విధేయత చూపడం, యేసుక్రీస్తు విధేయత చూపాడు కనుక మనందరం అంట నీతిమంతులుగా తీర్పు పొందుతున్నామంటారు. లాస్ట్కి ఆ పిలాతు కూడా ఏమంటున్నాడండి, ఏ దోషం కనబడటం లేదండి. ఎంతగా హింసించినా నన్ను ఎందుకు హింసిస్తున్నారు అనే మాట పలకలేదే. చాలా మౌనంగా ఉన్నాడే. ఇతను చాలా శాంతమూర్తిగా కనబడుతున్నాడే, ప్రేమామూర్తిగా కనబడుతున్నాడే. ఇతను ఏ దోషము నాకు కనబడి, ఏ పాపం లేదండి. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు అన్నాడు, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపింపగలరా, నిరూపించగలరా? ఎవడు చేతులు ఎత్తలేదు. ఆమె హల్లెలూయా. మాటల్లో లేదు, చేతల్లో లేదు, నడకల్లో, పడకల్లో, ఆలోచనలో, ఏ విషయంలో కూడా ఏ శైలో ఏ తప్పిదమో ఏ పాపము కనబడలేదు. ఆమె హల్లెలూయా. ఏ దోషము లేదండి. ప్రియ దేవుని బిడ్డ, ఏ పాపము లేని వ్యక్తి, ఏ దోషము లేని వ్యక్తి, నీతిమంతుడైన యేసయ్య తండ్రికి విధేయత చూపి మనందరూ కూడా నీతిమంతుల లెక్కలో చేర్చాడట. ఆమేన్, హల్లెలూయా. ఆయన విధేయతను బట్టి నీతిమంతులుగా మనం తీర్పు పొందుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనేను. ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాయబడింది, యేసుక్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఎందుకంటే విధేయత, తగ్గింపు జీవితం. అతని స్థానం ఎక్కడ? పరలోక రాజ్యం అండి. అతని ఎదుట దేవుని దూతలు కూడా నిలబడలేకపోతున్నాయండి. 6 రెక్కలు కలిగినటువంటి కెరూబులు, సెరాపులు సైతం నిలబడలేకపోతున్నాయండి. నిత్యము దేవదూతల చేత కొనియాడబడుతున్న యేసయ్య తన్ను తాను తగ్గించుకొని, తేజస్సును తగ్గించుకొని, మహిమను తగ్గించుకొని, తన్ను తాను రిక్తునిగా చేసుకొని మన కొరకు ఈ లోకానికి వచ్చాడంట. ఆమేన్, హల్లెలూయా. రిక్తుడంటే ఏమీ లేనివాడు, ఒంటిగా, ఒక్కరిగా అన్ని విడిచిపెట్టి సాధారణమైన వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడంట. ప్రియ దేవుని పెట్టారు. ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. రాయబడింది, అతను రాజుగా ఉండేది అన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడంట. ఆమేన్, హల్లెలూయా. సింహాసన స్థానాన్ని విడిచిపెట్టాడండి. దేవదూతల సైతము ఆయన ముఖ తేజస్సును చూడలేక కళ్ళు కప్పుకుంటాయండి. దేవదూతల సైతము అతని సన్నిధిలో పాదాలు కనబడకూడదని 2 రెక్కలతో పాదాలు కప్పుకుంటాయండి. నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధులని తన పరిశుద్ధతను కొనియాడబడే భాగ్యాన్ని విడిచిపెట్టి సామాన్యమైన మనిషిగా మన పాపాలు మోయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఎవరంట? పరిశుద్ధుడండి. ఎవరంట ఆయన? పరిశుద్ధుడు. అంత మహాపరిశుద్ధుడైన దేవుడు, మహాదేవుడైన యేసుక్రీస్తు వారంట మన కొరకు వచ్చి మన పాపాలన్నీ అతని భుజాల మీద మోసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అంతగా తగ్గించుకున్నాడు. మనం తగ్గించుకుంటామా? లేదండి, తగ్గించుకో. నేనంటే ఏమిటో తెలుసా? నన్ను తక్కువగా చూస్తారా, తక్కువగా మాట్లాడతారా? కాదండి. ఆ దేవుడే, సమస్తం ఉన్న దేవుడే, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చిన దేవుడే, మనందరి పాపాలు మోసినటువంటి ఆ దేవుడు అంట తన్ను తాను తగ్గించుకున్నాడు.
తగ్గించుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. నీవు నేను కూడా అటువంటి తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ రాయబడి ఉంది ఏముందంటే, ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా మనుషుడు. కానీ మనుషుడిగా ఆకారంలో మనుషుడిగా కనబడుతున్నాడు, కానీ ఆయన మనిషి కాదండి, దేవుని కుమారుడు. ఆయన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అండి, కానీ మనిషి రూపాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఈ దేవుని బిడ్డ మనిషి రూపాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి మన అందరి కొరకంట తన ప్రాణాన్ని పెట్టాడు. చాలా మంది అంటూ ఉంటారు, ఏమయ్యా మీ దేవుడు ఆ సిలువ వేయబడ్డాడంట కదా, సిలువకు అప్పగించుకున్నాడంట కదా, ఆయనే ఎందుకు ఈ లోకానికి రావాలి? మీ దేవుడి దగ్గర దేవుడు దూతలు లేరా? మీ దేవుడి దగ్గర ఇంకెవరు లేరా? మీ దేవుడు చెబితే ఈ లోకానికి వచ్చి ప్రాణ త్యాగం చేసేవాళ్ళు, సిలువ వేసుకునే వాళ్ళు ఎవరు లేరా అని అంటూ ఉంటారు. నిజమే, యేసయ్య చెబితే దూతల సైన్యము సేనా వ్యూహాలు కదులు వస్తాయంట. ఆమేన్, హల్లెలూయా. సేనా వ్యూహాలు ఒక్క మాట సెలవిస్తే అంట లక్షల మంది, ఒక దేవదూత 1,80,000 మందికి సమానం అంట. ఆమేన్, హల్లెలూయా. అంటే సేనా వ్యూహాలు కొన్ని లక్షల దూతలంట ఈ లోకానికి రాగలవండి. ఆమేన్, హల్లెలూయా. కానీ అలా చేస్తే దేవుని తండ్రి చిత్తము నెరవేరదు. కీడుకు ప్రతి కీడు చేసే తండ్రి చిత్తము నెరవేరదు. అలా అంటున్నప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడండి. ఒక ఊర్లో రాజు మంత్రి ఉన్నాడంటండి. రాజు మంత్రిని ఇదే క్వశ్చన్ వేశాడంట. ఆ మంత్రి క్రైస్తవుడు అండి, యేసుక్రీస్తు అని నమ్ముకున్న వ్యక్తి. ఆ మంత్రిని క్వశ్చన్ వేశాడ, మరి మీ దేవుడు గొప్పవాడైతే ఎవరినో ఒకరు పంపించచ్చు కదా, ఆయనే ఎందుకు వచ్చాడండి? ఏమి ఆయన రావడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు మంత్రి అంట సమయం కొరకు, అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకానొక రోజు అవకాశం వచ్చింది. మంత్రి, రాజు కుమారుడు వీళ్ళందరూ కూడా ఒక పడవ మీద ప్రయాణం చేసి నదిలో వెళుతూ ఉన్నారంట. వెళుతున్న సమయంలో రాజకుమారుడు కాలు జారి నీళ్ళలో నదిలో పడిపోయాడంట. వెంటనే కుమారుడు పడిపోయాడని తెలిసి చూడగానే పడవలో ఉన్న రాజు అంట ఎగిరి దూకి ఈత కొట్టుకుంటా వెళ్ళి తన కుమారుడు రక్షించుకొని కాపాడుకుని ఒడ్డుకు చేర్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే మంత్రి అంటున్నాడంట, అయ్యా ఎంత ప్రేమయ్యా నీకెంత సైనికులు ఉన్నారు, నువ్వు మాట చెబితే 100 మంది సైనికులు నదిలో దూకి నీ కుమారుడిని కాపాడగలరు. కానీ నువ్వేం చేశావు? నీ కుమారుడికి ప్రాణహాని వచ్చిందని, నీ కుమారుడు నదిలో పడిపోయాడని నువ్వు వెంటనే దూకి నీ ప్రాణాన్ని సైతము పెట్టి ఏం చేశావు? నీ కుమారుని కాపాడుకున్నావు కదా. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఉండే చిన్న రాజులను నీకే ఎంత ప్రేమ ఉంటే రాజులకు రాజైన నా దేవునికి ఇంకెంత ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన నా దేవుడు. ఈ మనుషులు పాపంలో ఉన్నారు, ఈ మనుషులు నరకంలో పడిపోతున్నారు, అగ్నిగుండంలో కాలిపోతున్నారని ఈ మనుషులు రక్షించడానికి, ఆ పాపాలు కడిగివేయడానికి, పరిశుద్ధులుగా ఉంచడానికి, నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ఆ రాజులకు రాజైన యేసుక్రీస్తు వారు తానే ఈ లోకానికి వచ్చి ఈ మనుషులందరి కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట చెప్పినప్పుడు రాజు కన్నులు తెచ్చుకుని అంట, నిజమే, నా కుమారుడు పట్ల నాకు ఇంత ప్రేమ ఉంటే లక్షల మంది, కోట్ల మంది జనాభాను సృష్టించిన ఆ దేవునికి ఈ లోకం పట్ల ఎంత ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. గమనించాలి, మన దేవుడు గొప్పవాడండి. మన అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన అందరికి కొరకు ప్రాణం పెట్టాడు. తాను సిలువలో ఎన్నో శ్రమలు సహించాడు. ఆ సిలువలో పలికిన మాటల్లో ముఖ్యమైన మాటలు 7 మాటలు మనం చదివి ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. మనం ఇంకను పాపులమై ఉండగానే స్తోత్రం, హల్లెలూయా. ఎలా అంటే యేసుక్రీస్తు మన పట్ల ప్రేమను చూపుతున్నాడట. మనం ఇంకా పాపులమై ఉండగానే మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడట, చనిపోయాడట. దేవుడు ఎందుకో తెలుసా? మన పాప భారాన్ని ఆయన భుజాల మీద మోసుకున్నాడండి. మన పాపాలను ఆయన మోసుకొని
మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. సిలువలో మనము మన 7 మాటలు చదివాం. తండ్రి మీరేమి చేయించున్నారు, మొదటి మాట. ఎంత ప్రేమ స్వరూపం. ఎవరు క్షమిస్తారండి? యేసయ్య క్షమించండి అని చెప్పాడు, ఆ మాట తను నెరవేర్చాడండి. ఎంతమంది కొరడాలతో కొట్టిన వారు ఉన్నారు, హేళన చేసిన వారు ఉన్నారు, దూషించిన వారు ఉన్నారు, అవమానపరిచిన వారు ఉన్నారు, ఈ సిలువ వేయమని కేకలు వేసిన జనాంగం ఉంది. ఇంతమందిని కూడా ఏమంటున్నారంటే, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగురయ్యా, క్షమించయ్యా. మరి మనం అనగలుగుతున్నామా? 7 మాటల్లో ఉన్న పరమార్థం ఏంటంటే, మొట్టమొదటి యేసుక్రీస్తు వారు సంఘానికి చెబుతున్నాడు, మీరు కూడా క్షమాగుణాన్ని కలిగి ఉండండి. అదేనండి, క్షమాగుణాన్ని కలిగి ఉండండి. శత్రువుల పట్ల పగ పెంచుకోవద్దు, హింసించే వారి పట్ల పగ పెంచుకోవద్దు, నీ తోటి వారి పట్ల ఈర్ష అసూయ కలిగి ఉండొద్దు. నువ్వు ప్రేమించు. పరలోక రాజ్య ప్రార్థనలో కూడా అదే ఉంది కదా. పరలోక ప్రార్థనలో ఏముంది? అయ్యా, నా పట్ల అపరాధం చేసిన వారిని నేను క్షమించి ఉన్న ప్రకారము నా అపరాధములు. నువ్వు క్షమించకపోతే నువ్వు క్షమింపబడవు. నువ్వు క్షమిస్తే యేసుని క్షమిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అదే యేసయ్య చూపించాడు. తండ్రి మీరేమి చేయించున్నారో ఎరుగురయ్యా, నేనెవరో మీకు తెలియదయ్యా, నేను దేవుని మర్చిపోయి ఇంతగా శ్రమ పెట్టారు కనుక వీరందరినీ క్షమించు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది యేసును మాదిరిగా చేసుకున్నారు తెలుసా? చాలా మంది. గ్రహాం స్టెయిన్స్ భార్య, ఆమె అంటుంది, వాళ్ళ భార్య అంటుంది, అయ్యా నా భర్తను చంపిన వారిని మేము క్షమిస్తున్నాం. గ్లాడిస్ అండి, గ్లాడిస్ మా యొక్క బావగారు కుమార్తెకు ఆ మిషన్ అని భార్య పేరు పెట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు కొరకు ప్రాణం పెట్టారు కదండి. తన భర్తని పిల్లల్ని చంపిన వారిని అంటున్నామా? క్షమిస్తున్నా, ఒడిశా ప్రాంతం క్షమిస్తున్నానండి, వాళ్ళు వదిలేయండి. నా భర్తను చంపారు, నా పిల్లల్ని చంపారు, అయినా వాళ్ళని క్షమిస్తున్నా, వదిలేయండి. ఆమేన్, హల్లెలూయా. శపను రాళ్ళతో కొడుతున్న వారిని చూసి శపన ఏమంటున్నాడు? మీరేం చేయించున్నారు, మీరు ఎరుగురు, క్షమించండి. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు ప్రేమను, అదే క్షమాగుణాన్ని పాటించారండి. ఈ దినమందు కూడా పగడాల ప్రవీణ్ గారి మిస్సెస్ ఏమంటారు? క్షమించండి. నా భర్తను ఒకవేళ చంపిన వాళ్ళు ఉంటే వారిని క్షమిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎవరనగలరండి? క్షమాపణలో ఆశీర్వాదాలు దాగి ఉండి నువ్వు క్షమిస్తే దేవుని ప్రేమను పొందుకుంటావంటే, దేవుని కనికరాన్ని నువ్వు పొందుకుంటావంటే, దేవుని యొక్క దీవెనలను నువ్వు పొందుకుంటావు. క్షమించకపోతే ఏమి కూడా మనము పొందుకోలేమండి. క్షమాగుణములో ఆశీర్వాదాలు దాగి ఉండే. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు క్షమించాడు కనుక అతని అన్ని నామముల కంటే ఆయన నామము పైనామం అయిందంట. ఆమేన్, హల్లెలూయా. ప్రతి నోరు ఆయన్ని స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. అందరికంటే ఎత్తైన స్థానము, పరలోక స్థానము, సింహాసన స్థానానికి హెచ్చింపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. తగ్గించుకోవాలి, క్షమించుకోవాలి. మనము క్షమాగుణం కలిగి సమాధానం కలిగి జీవించాలండి. 2వ మాటలో ఉంది కదా, నేడు నీవు పరదేశులో. మరి ఆ దొంగకు మారు మనసు కలిగింది, యేసయ్యను చూడగలిగాడు. ఆయన కంటే ఎక్కువ ఏది లేదని పరలోక రాజ్యంలో చేర్చుకోమని వేడుకున్నారండి. మరి మీరు వేడుకుంటున్నారా? ఆ రాజ్యం విలువ తెలిసి, అయ్యా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అయ్యా, ఈ లోకంలో నేను ఉండకూడదయ్యా, నీ రాజ్య వారసులుగా నన్ను కూడా మార్చుకో ప్రభువా, నీ రాజ్యానికి సరిపోయే రీతిగా నన్ను కూడా సరిచేయి ప్రభు అని దేవుని అడుగుతున్నామా? చెప్పండి. ఈ లోకంలో నీ శరీరంలో ఉండే ఈర్షలు, అసూయలు, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ విడిచిపెడితేనే ప్రభు రాజ్యానికి నువ్వు చేరగలుగుతావని. ఒక తోట ఉందంటే, పెద్ద తోట. ఆ తోటలోకి కుందేలు చిన్న హోల్ ఉంటే ఒక చోట చిన్న రంధ్రం ఉంటే ఆ రంధ్రంలో కుందేలు దూరం అవతలికి వెళ్ళిందంట. ఆ తోటలో ఉండే ఫలాలన్నీ కూడా కడుపు నిండుగా తిరిగిందంట. ఈ లోపల ఆ తోట యజమానం వస్తున్నప్పుడు ఈ కుందేలకు భయపడి ఊరుకుంటూ వచ్చిందంట. బాగా తిన్నది కనుక కడుపు బాగా నిండింది. ఆ వచ్చినటువంటి దారిలో బయటికి
వెళ్ళలేకపోతుంది. భయం కలుగుతుందండి. యజమాని చేతికి దొరికాననుకో, తోటమాలి చేతికి దొరికాననుకో నన్ను చంపేస్తాడు. భయం కలిగి ఆ భయంతో అక్కడే తప్పించుకొని తిరిగింది. ఆ భయంతోనే దాని ఎదురుగా తోటలో ఎన్ని ఫలాలు కనిపించినా తినడానికి మనసు రావడం లేదా. భయం అంటే నా కష్టాల్లో ఉన్న వారికి, భయంతో ఉన్న వారికి తిరిగిపోతుందా? పోకండి. ఆ బాధలోనే ఉంటారు. ఏమో తినమంటే తినబుద్ధి కావడం లేదండి. బాధ అండి. ఆ కృత్యాలంటే ఏమి తినకుండా 3 రోజులు అలాగే ఉన్న తర్వాత మళ్ళా ఇప్పుడు వచ్చింది అలాగే తయారైందంట. అప్పుడు చక్కగా వచ్చినటువంటి హోల్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. ఇంటికి మాట చెప్తానంటే ఈ లోకంలోకి వచ్చేప్పుడు మనం ఏమీ తేలేదు. వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోలేమండి. కానీ హృదయంలో ఏం చేస్తున్నాము? కుళ్ళు, కుతంత్రాలు, ఈర్షలు, అసూయలు, కొట్లాటలు, మత్సరములు ఇవన్నీ హృదయం అంతా ఉంచుకొని ఇంత లావు అయిపోతున్నామండి. ఆమేన్, హల్లెలూయా. కనిపించట్లా పాస్టర్ గారు, నేను సన్నగా ఉన్నాను కదా, నేనే లావుగా ఉన్నా, నువ్వు లావు లేదు, లోపల ఉండేది లోపల నువ్వన్నీ ధరించుకొని చాలా లావుగా ఉన్నావు నువ్వు, కనుక నీకు ఆ రాజ్యంలో స్థానం లేదు. నువ్వు అందుకే యేసుక్రీస్తు అంటారు, పసి పిల్లవాని వలె ఉంటే పరలోక రాజ్యం అంట. ఎవరిదంటే పరలోక రాజ్యము? పిల్లలు అంటండి. దాని అర్థం ఏంటంటే పసి పిల్లవాని హృదయము నీవు కలిగి ఉండాలి. ఏమంటే చిన్నపిల్లలు కొట్టుకుంటారు, మళ్ళీ ఏం చేస్తారు? కలుసుకుంటారు, గుర్తు పెట్టుకుంటారా? నన్ను కొట్టా మీ అంత చూస్తా అంటారా? వెంటనే కొట్టుకోకుండా 10 నిమిషాల్లో వెంటనే కలుసుకుంటారు, మళ్ళీ చక్కగా ఆడుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు అన్నారు, మీరు కూడా చిన్నపిల్లలాగా ఉంటే ఆ రాజ్యం మీదే. ఆమేన్, హల్లెలూయా. కనుక మనం దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలి. 3వ మాటలో ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అంటున్నాడు. నిజమే కదండి. ఈ రోజులో తల్లిదండ్రులు విడిచిపెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? తల్లిదండ్రులు చూసుకొని వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఇంకో దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడే అని చెప్పి రోడ్లో వదిలేసి, ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఈ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతున్నాడని, ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు. శరీరం అంతా గాయాలు, ఒక పక్క ఎండ. మనం ఈ రేకుల చెట్టులో కొంచెం ఎండకే మనం ఈ వేడికి తట్టుకోలేకపోతున్నామండి. మరి యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ఆ యొక్క మండు ఎండలో ఎంతో ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నాడు. ఎండ పరిస్థితి, బలం ఓపిక లేని పరిస్థితి, రక్తమంతా కార్చేశాడు. అటువంటి స్థితిలో కూడా ఒక్కసారి వాళ్ళ అమ్మ వైపు చూశాడంట. ఆమె హల్లెలూయా. అమ్మ గుర్తు వస్తుంది. మరియును ఈ లోకంలోకి రావడానికి ఒక సాధనంగా వాడుకున్నాడు. అంతేనండి, అంతేనా? ఒక పాత్ర, అంతేనండి. ఈ లోకంలో రావడం ఒక పాత్రగా వాడుకున్నాడు, అంతేనండి. కానీ ఆ పాత్రగా వాడుకున్న తల్లిని మర్చిపోలేదంట. వెంటనే పక్కనే ఉండే యోహాను చూసి, యోహానా, ఏమే నీ తల్లి? ఇంకా ఆమె హల్లెలూయా. ఏమే నీ తల్లి? తల్లి వైపు చూసి, అమ్మ నువ్వు బాధపడద్దు, ఇదిగో ఇతడే నీ కుమారుడు. ఆమె హల్లెలూయా. నేను తండ్రి చిత్తం నెరవేరుస్తున్నాను, నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, ఈ ప్రజల వరకు ప్రాణం పెడుతున్నాను కనుక ఇక మీదట నీ కుమారుడు యోహానే. ఆమె హల్లెలూయా. ఈ యోహానే నీ కుమారుడు. యోహాన్ అంటున్నాడు ప్రీవియస్ శిష్యుడితో, ఇదిగో ఇక మీదట నా తల్లి నీ తల్లి. ఆమె హల్లెలూయా. ఏమే నీ తల్లి కనుక నా తల్లి బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను. ఆమె హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగింది మీకు తల్లి. సిలువలో తన శ్రమలో కూడా తల్లిని మర్చిపో. ఈరోజు సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, అన్ని వసతులు ఉంటాయి, కానీ తల్లిదండ్రులు చూసుకునే ప్రేమ ఉండదండి, బాధ్యత ఉండదు. దేవుని బిడ్డ, నిజంగా చెబుతాను, బైబిల్ గ్రంథంలో కూడా తల్లి తండ్రులు ఘనపరచలేని వారు, హింసించేవారు, కొట్టేవారంట, వారి మరణం ఎలా వస్తుందంటే వారినంట లోయ కాకులు పీకులు అని రాయబడింది. లోయ కాకులు ఎక్కడ ఉంటాయండి? ఎడారిలో, ఎవరూ లేని అరణ్యములు లోయ కాకులు తిరుగుతాయి. ఎందుకంటే ఎవరూ లేకుండా చనిపోతే ఆ శరీరాలను ఎవరు తింటారంట? లోయ కాకులు, రాబందులు పీక్కుందండి. అంటే అటువంటి హఠాత్తు మరణం మీకు సంభవిస్తుంది, జాగ్రత్త అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. నీ తల్లిదండ్రులు ధనపరచు, నీ తల్లిదండ్రులు ప్రేమగా చూసుకో, వాళ్ళను ఆదుకో.
అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అందుకే తన తల్లి బాధ్యతను జ్ఞాపకం తెచ్చుకొని తన ప్రియ శిష్యుడైన యోహానికి అప్పగించాడు. మనం కూడా మన తల్లిదండ్రులు ప్రేమించాలి, వాళ్ళు చూసుకునే బాధ్యతను మనం చేపట్టాలి. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్తలో కూడా 4వ మాట యేసు అంటున్నాడు, ఏలి ఏలి లామా సబక్తాని అంటున్నాడండి. ఏలి ఏలి లామా సబక్తాని. గమనించాలి. అంటే నా దేవా నన్నేల చేయి విడిచితివి. ఈ మాట బాగా గమనించండి. ఎందుకు ఆ మాట అంటున్నాడు? యేసుక్రీస్తు వారు చాలా సందర్భాల్లో చెప్పాడు, తండ్రి నేను ఏకమై ఉన్నామయ్యా. ఏమన్నాడు? తండ్రి నేను ఏకమై ఉన్నాను, నాలో తండ్రి ఉన్నాడు, తండ్రిలో నేనున్నాను. ఎప్పుడు తండ్రి నన్ను విడిచిపెట్టిపోలేదు, నేను కూడా తండ్రిని విడిచిపెట్టిపోలా. మనమైతే దేవుని మందిరాన్ని ఎన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళామండి? దేవుని సంఘాన్ని ఎన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళాం? దేవుని ఆరాధన ఎన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళాం? యేసే అంటున్నాడు, తండ్రిని ఎప్పుడూ విడిచిపెట్టిపోలేదంట, తండ్రి కూడా తనని విడిచిపెట్టిపోలేదంట. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ మనుషులందరి పాపం అంట ఆయన భుజాల మీద మోసుకున్నాడండి. పరమ తండ్రి అయిన దేవుడు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. ఎవరంట? పరిశుద్ధుడు. దేవుని దగ్గర పరిశుద్ధులను కొనియాడబడుతూ ఉంటాడండి. ఆ దేవుడు పరిశుద్ధుడు కనుక అతడు పాపిని క్షమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. అర్థం చేసుకోండి, పాపిని నిన్ను క్షమిస్తాడు, నీలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తాడండి. అర్థమైంది మీకు? మిమ్మల్ని అయితే క్షమిస్తాడు, నీలో ఉండే పాపాన్ని ద్వేషిస్తాడు. మీ దేవుని పెట్టారు. అందుకే యేసు అంటే ఇష్టమే, యేసు అంటే ప్రేమే. కానీ యేసులో ఉన్నటువంటి యేసు పైన ఉన్నటువంటి పాపం అంటే ఆయన పరిశుద్ధుడు అండి. ఈ పాపానికి దూరంగా ఉండాలి కనుక ఆ పాప మన కొరకు ఆయన పాపిగా ఎంచబడ్డాడు. మన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదని పిలాతు చెబుతున్నాడు. నాలో పాపం స్థాపించగలరా అని యేసుక్రీస్తు వారే చెబుతున్నారు. ఆయన ఏ పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. కానీ మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. ఆయన పాపిగా ఎంచబడి పాప భారం మోస్తున్నాడు కనుక ఆ పరమ తండ్రి అనే దేవుడు ఒక్క క్షణం అంట ఆ యేసుని విడిచి పక్కకు వచ్చాడంట. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ఆ బాధ తట్టుకోలేకపోతాడు. ఇది ఎడబాటు మాట్లాడి ఎడబాటు అంటే ఈ బాధ తట్టుకోలేక, అయ్యో నా తండ్రి నాకు దూరం అయిపోయాడు అని తట్టుకోలేక, నా తండ్రి నన్నేల చేయి విడిచితవయ్యా, ఎందుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు? నీవే నన్ను పంపించావు, నీవే ఈ పాప భారాన్ని మోయమన్నావు, నీవే ఈ మనుషుల పాప భారాన్ని మోయమన్నావు కదయ్యా, నీ కొరకే ఈ పని చేస్తున్నాను కదా, ఎందుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళావు? నా తండ్రి అని తండ్రి ఎడబాటును తట్టుకోలేక కేకలు వేస్తూ ప్రార్థిస్తున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఒక్క క్షణం ఏదైనా ఒక రోజైనా మనం ఈ రోజు నేను మందిరానికి వెళ్ళలేదే అని బాధపడిన సందర్భం మీ జీవితంలో ఉన్నదా? ఉందా? నిజం చెప్పడం ఉందా? నిజంగా నీవు దైవికంగా జీవించినట్లయితే, పరిశుద్ధాత్మ అనుభవంలో నీవు ఉన్నట్లయితే, నీవు ఏ రోజైతే మందిరానికి వెళ్ళకుండా ఉంటావు ఆ రోజు నీ హృదయం గుచ్చుకుంటుందని. తట్టుకోలేమా బాధ? అయ్యో నేను రోజు ఆరాధనకి వెళ్ళలేదే, ఎంత తప్పు చేశాను, నా దేవునికి దూరం అయిపోతున్నానే అని చెప్పి బాధపడతాం. దేవుని బిడ్డరా, పరమ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు విడిచిపెట్టినప్పుడు యేసుక్రీస్తు వారు బాధపడుతున్నాడు. నీవు కూడా మందిరాన్ని విడవకుండా దేవుని సన్నిధిలో దేవునితో గడిపే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. 5వ మాట గమనించినట్లయితే అక్కడ రాయబడింది, దప్పికొనుచున్నాను, లేఖనము నెరవేరున్నట్లు దప్పికొనుచున్నాను అంటాడండి. ఏదంటే లేఖనము నెరవేరినట్లు దప్పికొనుచున్నాను అంటున్నాడండి. దప్పిక ఎందుకంటే ఆ యేసుక్రీస్తు వారి దప్పిక ఏంటంటే ఆత్మల దప్పికండి. ఎవరైతే రక్షణ పొందలేదో వారు రక్షింపబడాలి, ఇంకా నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు అని చెప్పి దప్పికొనుచున్నానని చెప్పి 5వ మాటగా యేసుక్రీస్తు వారి పరికరం తర్వాత సమాప్తమైనది. తండ్రి ఏ పని కోసం పంపించాడో ఆ పని మొత్తం పూర్తి చేశాడు. మనుషుల పాపాలన్నీ భుజాల మీద మోసి ఆ సిలువ రక్తము చేత ఆ పాపాలు కడిగివేసి తాను సిలువలో మరణిస్తున్నాడు కనుక చివరిగా అంటున్నాడు, తండ్రి చెప్పిన పని మొత్తం నేను చేశాను, నా తండ్రికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, సమస్తం సమాప్తమైనదని 6వ మాట 7వ మాట పలికాడండి. ఆమేన్, హల్లెలూయా. తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టగలడు. ప్రాణం అంట మరలా
తీసుకోగలడు అంటాడు. ఒక సందర్భ యోహాను సువార్తలో నేను ప్రాణం పెట్టగలను, తిరిగి తీసుకోగలను అంటున్నాడు. అదే విషయం జరిగింది దేవుని బిడ్డ. 3 చనిపోయి గుడ్ ఫ్రైడే దినమందు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు. ఈస్టర్ పండుగ దినమందు మళ్ళీ ఆదివారం ఉదయకాల సమయంలోనే యేసుక్రీస్తు అది తిరిగి లేచాడు. ఆమేన్. హల్లెలూయా. గమనించాలి. హల్లెలూయా. 9 గంటలకు ఆయన సిలువను సిలువ వేయబడ్డాడు. 9 గంటల నుంచి 12 గంటల వరకు సిలువలో వేలాడాడు. 12 గంటల సమయంలో 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏం జరిగిందంటే ఆ ప్రాంతం మొత్తం కూడా చీకటమయం అయిపోయింది అన్నమాట. మొత్తం చీకటమయం అయిపోయింది. మొత్తం సూర్యుడు వెళ్ళిపోయాడు. మొత్తము సాయంత్రం వేళ సమయంలో ఈ 6 గంటల పైన ఉన్నట్టుగా ప్రాంతం అంతా ఆ విధంగా అయిపోయింది. గాలి, భూకంపము మొత్తం కూడా ఆ విధంగా అడ్డధర, ఆ దేవాలయపు అడ్డధర 2గా చిరిగింది. కొన్ని అద్భుతాలు జరిగినాయి. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డంతోనే ఆ యొక్క పునాదులు కదిలి, సమాధులు కదిలి, అనేకులు సమాధుల నుంచి లేపబడ్డారంట. ఆమేన్. హల్లెలూయా. యేసు సిలువలో ఉన్న శక్తిని దేవుని బిడ్డలారా కనుక యేసే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకంటే నీకు నాకు మన అందరికి నిత్య జీవాన్ని ఇవ్వాలని, మన పరిశుద్ధులుగా మార్చాలని ఈ గుడ్ ఫ్రైడే పండుగ దినమందు ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. మరి ఈ సహోదరుడా, నీ కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు కదా, మరి యేసయ్య నువ్వు నమ్ముతున్నావా? ఆయన నిన్ను నీవు అప్పగించుకొనుచున్నావా? నువ్వు ఎలా ఉంటున్నావు? లోకంలో జీవిస్తున్నావా? లోకానుసారంగా జీవిస్తున్నావా? లేకపోతే దైవికంగా జీవిస్తున్నావా? ఈ పండగ దినమందు యేసును అంగీకరించే మనసు నీకు ఒకవేళ ఉండినట్లయితే కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఈ పండగ దినమందు నాతో మాట్లాడావు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. 3 గంటల సమయంలో నాయన నీ ప్రాణాలు